లోపే వీళ్ళకి కాపురాలు చేస్తారు, దాంతో పిల్లలు పుట్టేస్తారు. 18 ఏళ్ళు వచ్చాడు, 2-3 పిల్లల్ని వేసుకుని ఆ పిల్లల భారాన్ని పోషిస్తా వీడు, ఇక ఎదుగుదల ఎక్కడ ఉంటది, భవిష్యత్ తరం ఎక్కడ ఉంటది అన్నటువంటి. మరి అవన్నీ ఉండగా కూడా విదేశాలకు పోయారు కదా చాలా మంది, ఎదిగారు కదా. కాకపోతే ఏంటంటే మనకి సాధారణంగా పెద్దవాళ్ళు ఎట్లా చెప్పారు అన్నప్పుడు ఆ కోణంలో జరిగిపోయింది. తర్వాత వివాహానికి ఒక వయసు ఫిక్స్ చేశారు, 18 సంవత్సరాలు అమ్మాయికి, 21 సంవత్సరాల అబ్బాయికి. అంతవరకు బాగానే ఉంది. తర్వాత దశలో ఏమైపోయింది, ఆ టైంలో అంటే పెళ్లి వయసు అది కరెక్ట్గా ఆ టైంలో చేసేసేటప్పుడు అప్పట్లో ఇప్పుడు మనకు అంటే నా కళ్ళెదురుగుండా కనిపించిన తరం చెప్తున్నా నేను ప్రత్యక్షంగా అబ్జర్వ్ చేసింది. ఇప్పుడు నాకు 50 వచ్చేసింది, నేను 74లో పుట్టా, ఆ లెక్కను చూస్తే 51 వచ్చినట్టు. ఇన్నేళ్ల క్రమంలో ఇప్పుడు మా మేనత్తల పెళ్లిళ్ళు చూసా, మా బాబాయిల పెళ్లిళ్ళు చూసా. అప్పుడు ఎట్లా ఉండేది, బంధువుల్లో అయినా లేకపోతే ఈ పెళ్లిళ్ళ వ్యవహారాల్లో అంటే బయట వాళ్ళని సంబంధాలైనా సరే, అబ్బాయికి సంపాదన ఉంటే చాలు, ముందు తను సంపాదించుకోగలడు. అంటే మన దగ్గర పెద్దగా డబ్బులు లేవు, మనం ఒక 5,000 10,000 కట్నం ఇస్తాం. అబ్బాయి ఒక చిన్న వ్యాపారం చేసుకుంటున్నాడు, 2,000 3,000 నెలకు మిగిల్చుకుంటాడు, చేసేద్దాం. అబ్బాయి